హలో అండి, ఫుడీ హబ్ ఛానల్కి స్వాగతం అండి. రంజాన్ వస్తుంది కదా, హలీం చేసి చూపిద్దామని రెడీ చేస్తున్నానండి. ఇది మటన్ అండి, పావు కిలో కన్నా తక్కువ ఉంటుంది. అంటే జస్ట్ ఒక ముగ్గురికి నలుగురికి సరిపోతుందండి ఇది క్వాంటిటీ. అంటే ఇందులో ఇంకా ఇంగ్రీడియంట్స్ కలుస్తాయి కాబట్టి సరిపోతుంది. 4 మెంబర్స్ ఈజీగా సరిపోతుంది. ఇక మెత్తని ముక్కలు తీసుకున్నానండి నేను. అంటే ఈ సైజ్ పీసులు అయితే కంపల్సరీగా ఉండాలా. కొంచెం పెద్దవైనా పర్వాలేదు, మరీ చిన్నవి అయితే మాత్రం బాగుండదు. దీనికోసం అండి ఒక ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ ఏమో పుదీనా కొత్తిమీర కామన్ అండి, జీలకర్ర, షాజీరా అండ్ మిరియాల పొడి అండి. దీంట్లో ఘాటు కోసం కంపల్సరీగా మిరియాల పొడి వేయాలి. దీనికి మళ్ళీ వేరే మసాలా ఒకటి ఉందండి, మనకి దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, మిరియాలు ఇవన్నీ కలిపి మనం రోట్లో వేసి పౌడర్లా దంచుకోవాలండి. చిన్న కసబిచ్చ దంచుకోవాలన్నమాట, మరీ పౌడర్ కాకుండా. అది మాత్రం కంపల్సరీగా వేయాలండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అదే. నెక్స్ట్ ఒక నిమ్మకాయ కట్ చేసుకొని జ్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని మనం కందిపప్పు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, బాస్మతి రైసు, గోధుమ రవ్వ వేయాలండి. గోధుమ రవ్వ అంటే పెద్దది, ఎర్ర గోధుమ, అది కూడా వేయాలండి. వేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దాన్ని ఏం చేసుకోవాలంటే మనం ఉడకబెట్టాలండి. జస్ట్ కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ వేస్తే మెత్తగా అవుతుంది. దాన్ని చల్లారిన తర్వాత మనం జస్ట్ ఇలాగా పేస్ట్లా చేసుకొని గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. ఇదంతా ఒక ఎత్తు అయితే దీంట్లో మనకి ఈ పుదీనా కొత్తిమీరతో పాటు గులాబీ రెక్కలు చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో స్పెషల్ అన్నమాట ఇది. ఏం చేసినా రిఫైండ్ ఆయిల్తో పాటు కంపల్సరీగా నెయ్యి వేయాలండి. రిఫైండ్ ఆయిల్ 2 టీ స్పూన్లు వేస్తే 4 టీ స్పూన్లు నెయ్యి వేయాలి. ఇది జీఆర్బీ నెయ్యి అండి, చాలా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది మనకి. ఇది ఆవు నెయ్యి యూజ్ చేయకూడదండి, కంపల్సరీగా గేదె నెయ్యి మాత్రమే వేయండి, అదే బాగుంటుంది మనకి. ఇప్పుడు నెక్స్ట్ మనం స్టార్ట్ చేద్దామండి. ఇదిగోండి, స్టవ్ మీద కుక్కర్ పెట్టాను. ఆల్రెడీ ఆయిల్ 2 టీ స్పూన్లు వేసానండి. నెయ్యి మాత్రం కాస్త ఎక్కువ వేసుకోవాలండి. దీంట్లో టేస్ట్ రావాలంటే కంపల్సరీగా నెయ్యి మాత్రమే మెయిన్ అనమాట. వేసానండి, కాస్త మరగలేమండి. తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ అండి. ఇవి ఎక్కువ వేయించిన అవసరం లేదండి, జస్ట్ కొంచెం లైట్గా పచ్చివాసన పోవడం కోసమే ఒక 2 నిమిషాలండి. ఈ పచ్చివాసన పోయిన వెంటనే మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. మరి రెడ్ కూడా రానవసరం లేదు. ఇవ్వండి, 1 టీ స్పూన్ వేసాను, ఇంకొక హాఫ్ వేద్దాం సరిపోతుంది. అవి ఎక్కువ వేసినా ఘాటు వస్తుంది తప్పించి టేస్ట్ అనిపించదు. ఇది ఇలా వేగాలండి. వేగుతున్నప్పుడు కాస్త సాల్ట్ వేసుకోవాలండి. దీంట్లో మనకి తొందరగా ఉడుకుతుంది అన్నమాట. ఇలా ఉడుకుతుంటే మనం జస్ట్ ఇలా కలుపుకోండి, కాస్త మళ్ళీ తడుపు పడుతుంది అల్లం వెల్లుల్లి. దీంట్లోనండి మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న మటన్ పీసులు ఉన్నాయి కదండి, అది యాజ్ ఇట్ ఈజ్గా ఇలా దించేసుకోవచ్చు. ఇలా వేసుకుని ఒక 2 మినిట్స్ అండి. మనకి మటన్ పీసు కలర్ కొంచెం షేడ్ అవ్వాలన్నమాట. కలర్ కొద్దిగా మారుతుంది, అంటే వాటర్లో ఉడుకుతుంది కదా. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టండి, మూత పెడితే సరిపోతుంది. ఓకే అండి, చూసారా ఇగో కలర్ చూసారా ఎలా మారిందో. మటన్ అలా కలర్ మారాలా. మారిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం వేయాల్సిన ఐటమ్స్: జీలకర్ర అండి 1 టీ స్పూన్, ఇది షాజీరా అనమాట, ఇది పెప్పర్ అండి, 3 కూడా తీసుకొని పక్కన పెట్టాను. ఇవి వేసేయాలి. ఇవి వేసిన తర్వాత కాస్త అలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు, కారం మళ్ళీ వేయాలండి కంపల్సరీగా. ఉప్పు, కారం, పసుపు. ఇవ్వండి, 1 టీ స్పూన్ వేస్తున్నాను కారం. ఇది పచ్చిమిర్చి వేస్తాం కదా, అందువల్ల. ఇదిగోండి, పసుపు అంటే కొద్దిగా కదా మటన్, అందుకని కొంచెమే వేస్తున్నానండి పసుపు. వేసిన తర్వాత
చూడండి ఇలా కలుపుకోవాలి. కలర్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో మనకి. ఒక్క 2 మినిట్స్ అండి. మళ్ళీ దీన్ని ఇలా మూత పెడదాం. తర్వాత మళ్ళీ మీకు చెప్తాను ఏం చేయాలన్నది. ఇవ్వండి చూసారా, ఉప్పు కారం పసుపు వేసాం కదా, ఇప్పుడు ఫుల్ కలర్గా కనిపిస్తుంది మనకి. దీంట్లో ఇప్పుడు మనం వేయవలసింది నిమ్మకాయ అండి. ఒక్క నిమ్మకాయ పిండుకున్నాను నేను. ఫస్ట్ పిక్కలు లేకుండా ఇలా వేసేసుకోండి. ఇప్పుడండి మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కదా, పుదీనా ఆకులు తీసుకుని ఉంచుకున్నాం. పుదీనా కొత్తిమీర వేసుకుంటామండి. నెక్స్ట్ మీకు చెప్పాను కదా ఇందాక మసాలా రెడీ చేసుకోవాలని, అది లైట్గా కచ్చాబిచ్చా కొట్టుకోవాలండి. ఇది మెత్తగా చేసుకోకూడదు, కాస్త ఇది వేయాలండి. మొత్తం వేయకూడదు, మళ్ళీ లాస్ట్లో కూడా ఇది కంపల్సరీ వేయాలా. ఇది వేస్తామండి. వేసిన తర్వాత కాస్త కలిపేసుకోవడమే. కలిపేసుకొని దీంట్లో పచ్చిమిరపకాయలు ఆల్రెడీ ఇందాక మనం కట్ చేసి ఉంచుకున్నాం, 4 పచ్చిమిరపకాయలు, అవి కూడా వేస్తామండి. వేసి ఇప్పుడు దీంట్లో వాటర్ ఎక్కువ వేయాలండి. 1 గ్లాసు, నేను గ్లాసున్నర వాటర్ వేస్తానండి. ఎందుకంటే మనకి పీస్ బాగా ఉడకాలి కాబట్టి కాస్త వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం 1.5 గ్లాస్ వాటర్ వేసామండి. వేసిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం మనం. ఇది ముందు హైలోనే ఉంచుకోవాలండి మంట. 1 విజిల్ వచ్చిన తర్వాత సిమ్ చేసుకుంటామండి. తర్వాత మనం దీనికి దగ్గర 10-15 విజిల్స్ కంపల్సరీగా వేయించాలి. అప్పటి వరకు అయితే మాత్రం మెత్తగా అవ్వదు ముక్క మనకి. ఇవ్వండి కుక్కర్ ఆఫ్ చేసాం కదా, దగ్గర ఒక 15-20 విజిల్స్ వేయించానండి. మొత్తం ఇలాగా ఆయిల్తో సహా గ్రేవీ పైకి తేలిపోతుంది, మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో మనకి కావాలనుకుంటే కొంచెం పై ఆయిల్ ఉంది కదా, ఘీ, అది తీసి వేరే గిన్నెలో పెట్టుకోవాలండి. లాస్ట్లో గార్నిష్ చేసుకోవడానికి బాగుంటుంది. దాన్ని ఏం చేయాలంటే కాస్త ఇలా వంచి కొద్దిగా ఆ పై ఆయిల్ ఉంది కదా, దాన్ని ఇలాగా తీసుకుంటామండి. ఓన్లీ అది గార్నిష్ కోసమే అండి, బాగుంటుంది చూడడానికి. ఇదంతా ఘీ అనండి, ఇలా వేస్తాం మనం. చూడండి కనిపిస్తుంది కదా మీకు. కొద్దిగా తీసుకోవాలండి, మళ్ళీ బాగుండదు లేకపోతే. తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్నాం కదండి ఇందాక, పప్పులన్నీ ఉడికించుకొని ఇదంతా ఇందులో వేసేస్తామండి. మనం ఆల్రెడీ చేసుకున్నాం, ఇది పక్కన పెట్టుకున్నాను నేను పేస్ట్ చేసుకొని. ఇది మొత్తం అంతా ఇందులో వేస్తామండి. ఇది వేసుకొని మన దగ్గర పప్పు గుత్తి ఉందనుకోండి, పప్పు గుత్తి అయితే ఇది ఆల్రెడీ బాగా మెత్తగా అయిపోయింది మటన్ అంతా. పప్పు గుత్తి అయితే బాగా మెత్తగా అవుతుందండి. ఇదంతా మిశ్రమం అంతా కలవాలన్నమాట, ఇది మొత్తం కలిసిపోవాలి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే దీంట్లో ఆల్రెడీ మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, పుదీనా కొత్తిమీర కొద్దిగా ఉండిపోయింది, కొత్తిమీర అండ్ పుదీనా ఆకులు, ఇవన్నీ పచ్చిమిరపకాయలు 2 వేసాను ఇందాక. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 ముక్కలు వేస్తున్నాను. దాంతోపాటు షాజీరా, జీలకర్ర, చూడండి దాల్చిన చెక్క, మిరియాలు, లవంగ మొగ్గ, ఇవన్నీ నేను జస్ట్ కచ్చపక్కగా దంచుకున్నానండి. ఇది కూడా ఇందులో వేయాలి. ఇది వేసిన తర్వాత గులాబీ రెక్కలండి, ఇవి నేను తెచ్చి పెట్టుకున్నాను. కాస్త ఇంకా డ్రై అయితే ఇంకా బాగుంటుందండి. ఇది ఫ్రెష్గా ఉంది, స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఇది కూడా ఇందులో వేస్తామండి మొత్తం అంతా. ఇవన్నీ ఇందులో వేసిన తర్వాత మన దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో చేసుకోవచ్చు, లేకపోతే గరిటతో అన్నా సరే దీన్ని ఏం చేయాలి మ్యాష్ చేసుకోవాలండి. పొయ్యి మీద పెట్టి దీన్ని ముందు ఒక 2 నిమిషాలు బాగా కలపాలండి. ఇలా కలుపుకుంటాం దీన్ని మొత్తం. అంటే వేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో కలవాలన్నమాట. ఆల్రెడీ బాగా మెత్తగా అయిపోయింది మటన్ మనకి. ఎప్పుడైనా సరే మనం హలీంకి తీసుకున్నప్పుడు మటను కంపల్సరీగా కొవ్వుతో తీసుకోవాలండి. ఆ ఫ్యాట్ వేస్తేనే మనకి ఆ జీవుడుదనం వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. అది వేస్తేనే ముక్కలు అంటే బాగానే ఉంటుంది, కాకపోతే కొవ్వు వల్ల ఏంటంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్లో కూడానండి మనం కొంచెం కావాలంటే పెప్పర్ వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. పెప్పర్ లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ కాస్త నెయ్యి వేయాలండి.
దీంట్లో కొంచెం నెయ్యి వేసి మళ్ళీ 2 టీ స్పూన్లు వేయాలండి నెయ్యి. దీంట్లో ఆ నెయ్యేనండి స్పెషల్, బాగుంటుంది. ఈ 2 స్పూన్లు వేస్తున్నాను నేను. వేసిన తర్వాత ఇలా కలుపుకోండి. ఇందులో కలర్స్ ఏం వేయకూడదండి, ఇలాగే చాలా బాగుంటుంది. చాలామంది కొంచెం కలర్ఫుల్ కనిపించాలని వేస్తూ ఉంటారేమో, బట్ నేను మాత్రం వేయండి. ఇలా కలిపి మనం పొయ్యి మీద పెట్టి అలా మెదుపుతూ ఉండాలండి. పప్పు మెత్తగా ఎలా అవుతుంది మనకి, అలా మెదుపుతూ ఉంటే. ఇంకోండి ఇలాగ ఎంతసేపు మెదిపినా మనకి బోల్ టైం తీసుకుంటుంది. అందుకని నేను ఫాస్ట్గా చేసేస్తానండి దీన్ని. ఇలాగా మెత్తగా చేసేస్తాను, అంటే మొత్తం అన్నీ కలవాలి కదా, అలా చేసేస్తాను. దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టాలండి. ఒక 10 మినిట్స్ వరకు ఇలా కదుపుతూ ఉండాలి మనం. 10 మినిట్స్ వరకు పొయ్యి మీద పెడితే అయిపోతుందండి. లాస్ట్లో గార్నిష్ చేసి మనం దించుకోవచ్చు. మళ్ళీ పొయ్యి మీద పెడతానండి ఒక 2 నిమిషాలు నేను. చూడండి అయిపోయింది మన హలీం. చూసారా ఎంత బాగుందో చూడడానికి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక గిన్నెలో తీసుకుందామండి. చూడండి ఇలా రావాలి, చిక్కగా రావాలండి. జిగురుగా ఉంటే చాలా బాగుంటుంది. అంటే మనకి అక్కడ ఎక్కువ ఫ్యాట్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి మెయిన్. ఇదిగోండి చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. జస్ట్ మనం ఇందాక ఆల్రెడీ తీసుకొని ఉంచుకున్నాం కదండి, కొద్దిగా నెయ్యి తీసుకొని ఉంచుకున్నాం కదా, ఇది గార్నిష్ చేస్తామండి దీని మీద. జస్ట్ లైట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది. ఇలాగా చూడండి గులాబీ రెక్కలు అలా వేసుకోవాలి. అంటే జస్ట్ మనకు చూడడానికి బాగా కనిపించడం కోసమేనండి. ఇది ఆల్రెడీ మనం వేసి ఉంచాం జీడిపప్పు, అందులో ఆల్రెడీ వేసి ఉంచాం మనం జీడిపప్పు కూడా. ఇదిగోండి ఆఖరి కంప్లీట్ అయిపోయింది మన హలీము. ఇది చూడండి ఎంత చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.